సామెతల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం. బంగారు కర్ణభూషణం ఎట్టిదో అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు, బంగారు కర్ణభూషణం అంటే చెవికి పెట్టుకునేటువంటి ఒక ఆభరణం. ఆ బంగారు కర్ణభూషణం ఎట్టిదో అపరంజి ఆభరణం ఎట్టిదో వినేవాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు అనేటువంటి మాట. ఎవరైతే అంటే జ్ఞానము కలిగి బోధించేటువంటి ఉపదేశకుడు మీకు ఉంటాడో, ఉపదేశం మీరు వింటూ ఉంటారో, ఆ వినేటువంటి చెవి ఎటువంటిది అంటే బంగారు కర్ణాభరణము ధరించినటువంటి అంత అందమైనటువంటి చెవి అనేటువంటి ఉద్దేశ్యంతో సామెతల గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. మనము ఆత్మలో ఉన్నటువంటి సౌందర్యం గురించి ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ చెవులవి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది సబ్జెక్ట్ కాదు ఈరోజు. ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు, జ్ఞానము కలిగిన ఉపదేశము వినేవాడు, జ్ఞానము కలిగిన ఉపదేశకుడిని కలిగినటువంటి చెవి అంత అందమైనది అని చెప్పడానికి ఈ వర్ణన జరిగింది. ఇక్కడ సహజంగా మన చెవి చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది మన శరీర అవయవాలన్నిటిలో కూడా. ఎందుకంటే మనం ఏమైతే వింటున్నామో ఆ వినినటువంటి దాన్ని మన హృదయము గ్రహిస్తుంది. మనం ఏమైతే మాట్లాడుతున్నామో దాన్ని బట్టే మన హృదయము రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, వారు హృదయాలు క్రొవ్వినవి కాబట్టి వారు నా మాటలు వినలేకపోతున్నారు అనేటువంటి విషయం. మనం ఏమి వింటున్నామో అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. జ్ఞానము గల వారి యొక్క చెవులట తెలివిని వెదుకుతాయనే మాట సామెతల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. జ్ఞానము గల వారి చెవులు తెలివిని వెదుకుతాయి అనేటువంటి మాట. మరి మన చెవులు ఎలా ఉన్నాయి ఈరోజు? చెవులకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎంత? మనం చాలాసార్లు మన ముఖానికి ఇంపార్టెన్స్ ఇస్తాం, మన యొక్క అలంకరణ అంతటికీ ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ మన చెవులను అసలు లెక్క చేయం. చాలామంది మన చెవులకి ఇంత ఇంపార్టెన్స్ ఉందని కూడా తెలియదు మనకి. బెతెస్దా కోనేరు దగ్గర అనేక మంది రోగగ్రస్తులు పడి ఉన్నారంట. ఎందుకంటే ఒక దూత వస్తారు, వచ్చిన తర్వాత ఆ కోనేటిలో నీటిని కదిలిస్తారు. కదిలించినప్పుడు మొదట ఎవడైతే శబ్దాన్ని వింటాడో వాడు అక్కడ స్వస్థపరచబడతాడు అని లేఖనంలో రాయబడి ఉంది. అసలు మరి దేవదూత వచ్చినట్లు ఎలా తెలుస్తుంది? అన్ని రకాల రోగగ్రస్తులు ఉన్నారు అక్కడ. మరి దేవదూత వచ్చింది అని ఎలా తెలుస్తుంది వాళ్ళకంటే? శబ్దము ద్వారా మాత్రమే. ఎవడైతే ఆ శబ్దాన్ని గ్రహిస్తాడో వెంటనే ఆ కోనేటిలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడతారు అని. అంతవరకు ఎందుకు? కడబూర స్వరము మ్రోగినప్పుడు రాకడలో మనం అందరము ఎత్తబడతామనే విషయం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అది వినబడాలన్నా మనకి చెవులు కావాలి కదా. మన చెవులు ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉన్నాయా లేదా? ఈ రోజుల్లో చాలామంది వారి చెవులు ఖాళీగా లేవు, ఏదో ఒకటి వింటూనే ఉంటున్నారు. ఆ ఫోన్లో మాట్లాడుతూనే, ఆ చెవులలో పాటలు వింటూనే, ఆ చెవులలో ఏవో ఒక ప్రోగ్రామ్స్ గురించినటువంటి మాటలు వింటూనే వారి కాలమంతా కూడా వారి చెవులను పాడు చేసుకోవడంలోనే ఉన్నారు. మరి చాలామంది ఈ విధంగా తుప్పు పట్టిన చెవులు గల వాళ్ళగా, ఆత్మీయంగా ఏ మాత్రము వాక్యాన్ని వినలేని వారుగా, చాలామందికి వాక్యం వినడం చాలా కష్టం. 15 నిమిషాలే వాక్యం పెడుతున్నాం, మార్నింగ్ శ్రద్ధగా వినండి అంటే ప్రతిరోజు వాక్యం వింటున్నారా అని అడిగినప్పుడు చాలామంది మా చర్చిలోనే చేతులు ఎత్తడం లేదు. ఒకసారి అర్థం చేసుకోండి, ఉదయకాల సమయంలో లేచి ఒక మంచి వర్తమానము వినుట ద్వారా ఎంత ఆశీర్వాదం మన జీవితంలోనికి వస్తుందో. మరి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఇవే మాటలు, పిల్లల్ని పెంచడం గురించినటువంటి మాటలు గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు అక్కడ. వారు ప్రతిరోజు కూడా పండుకొనినప్పుడు, లేచినప్పుడు, త్రోవని నడుస్తున్నప్పుడు, ఎంటన ఉన్నప్పుడు వారు ఆ వాక్యాలను వింటూనే ఉండాలంట, వాటిని ధ్యానం చేస్తూనే ఉండాలంట, వాటిని నెమరు వేసుకుంటూనే ఉండాలంట. ఇంట పడుకుంటున్నప్పుడు ఎందుకని? వాళ్ళు పండుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్లో ఉంటుందంట. కాబట్టి వాళ్ళు పడుకునే ముందు ఏం చేస్తామంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాలు వారి చెవులలోనికి వినేటట్లుగా మనం చేయడం ద్వారా వారంతా దేవుని గురించిన ఆలోచనలతో వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు పెరిగినప్పుడు, పెద్దవాడైనప్పుడు దేవుని వాక్యం నుంచి ప్రక్కకి వాడు తొలగిపోకుండా ఉంటాడంట. మరి దేవుని వాక్యాన్ని అనుదినము వినేటట్లుగా మీరు చేస్తున్నారా? చాలామంది దేవుని వాక్యాన్ని వినలేకపోతూ ఉన్నారు. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వినండి అంటే ఆ టైంలోనే పనులన్నీ గుర్తొస్తాయి చాలామందికి. ఆ టైంలో కొంతమందికి నిద్ర కూడా వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు మేల్కొంటే అప్పుడే వినండి, అంతేగాని నిద్రమత్తుతోనూ ఆవలింతలతోనూ నిర్లక్ష్యముగా దేవుని యొక్క వాక్యాన్ని వినకూడదు.
దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యముగా వినేవాడు, దేవుని యొక్క పనులను నిర్లక్ష్యముగా చేసేవాడు శాపగ్రస్తుడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా వాడి చెవులను మోసుకునేవాడు, వాని యొక్క ప్రార్థన దేవునికి హేయము అని రాయబడి ఉంది. అది సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినకుండా చెవులు మోసుకునే వాని ప్రార్థన యెహోవాకు హేయము అని రాయబడి ఉంది. ఒకవేళ నువ్వు దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నట్లయితే మరి నీ ప్రార్థన కూడా దేవుడు వినడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన చెవులను సిద్ధం చేసుకోవాలి. మరి 1వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా చాలామంది దురద చెవులు గలవారుగా ఉన్నారంట. వారు తమ కొరకు హితబోధలను విడిచిపెట్టి ఆ యొక్క చెత్త బోధలను వినడానికి ఇష్టపడతారంట. వాళ్ళకి దురద చెవులు. వాళ్ళకి ఎలాంటివి కావాలంటే గద్దించే వాక్యం వద్దు, హెచ్చరించే వాక్యం వద్దు, మిమ్మల్ని లేవనెత్తే వాక్యం వద్దు, మిమ్మల్ని రక్షించే వాక్యం వద్దు. ఏమీ లేదు, అంతా బాగుంది, మీరు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా, మీరు పాట పాడినా, మీరు విన్నా వినకపోయినా, మీరు పడుకున్నా, మీరు ప్రార్థన కోసం మోకరించకపోయినా ఏమీ పర్వాలేదు, మీకు అంతా మంచిగా జరుగుతుంది అనేటువంటి కథలు బోధలు ఇష్టమంట వాళ్ళకి. దురద చెవులు గలవారట వారు దేవుని యొక్క వాక్యాన్ని వినలేకపోతారు అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మన శరీరంలో చెవులకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలుసా? మన శరీర అవయవాల అన్నిటిలో కూడా మన చెవి, మనము వృద్ధులం అయిపోతూ ఉన్నప్పుడు కూడా చెవి యొక్క షేప్ ఏమాత్రం చిన్నగా అవ్వదు. ఎందుకో తెలుసా? అది కూడా మనతో పాటు ఎదుగుతుందంట. ఎంత గొప్ప విషయం కదా! మన చెవి మనతో పాటు ఎదుగుతుందంటండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! ఈ చెవి యొక్క షేప్ ఉంది చూడండి ఒకసారి. ఈ చెవి షేప్ ఉందా? ఈ చెవి షేప్ని దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, ఎవరైనా మనతో మాట్లాడేటప్పుడు ఈ శబ్ద తరంగాలు వచ్చినప్పుడు ఈ షేప్ ఏదైతే ఉందో దీనికి తగిలి ఈ లోపలికి ఆ శబ్ద తరంగాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇదే గనుక దేవుడు క్రియేట్ చేయకపోతే, మనకి పెట్టకపోతే, అసలు మనకి లేకపోతే ఈ శబ్ద తరంగాలు లోపలికి వెళ్లకుండా ఇలా ప్రక్క నుంచి వెళ్ళిపోతాయంట. మరి మన శరీర అవయవాలు అన్నిటిలో కంటే చాలా చిన్న ఎముకలు మన చెవులోనే ఉంటాయి. అంటే చాలా ఉపయోగాలు చెవుల వల్ల. మామూలుగా సైంటిఫిక్గా మనం మాట్లాడుకుంటే, కానీ ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేసిన తర్వాత చెవి గలవాడు వినుగాక అంటాడు. మరి మనం వింటున్నామా? మంచి బోధకు మన చెవి యొగ్గుతున్నామా? తెలివిగల వారు దేవుని యొక్క వాక్యానికి చెవి యొగ్గుతారని ఇందాక నేను మీకు చదివి వినిపించాను. మనకి లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనంలో అసలు మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడి అనేటువంటి మాట ఉంది. ఎలా వింటున్నారు మీరు? శ్రద్ధగా వింటున్నారా? లేకపోతే నిర్లక్ష్యంగా వింటున్నారా? దేవుని వాక్యం అనే భయంతో వింటున్నారా? లేకపోతే ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఏమి వింటున్నారు మీరు? మంచి వాటినే వింటున్నారా? చెడ్డ వాటిని వింటున్నారా? ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే మనం వినే మాటల ద్వారా. ఒకరి గురించి ఎవరైనా కొండెములు ఒకరు మాట్లాడినప్పుడు విన్నారు అని అంటే అవే నీ యొక్క శరీరం అంతట్లో చేరిపోయి చేదును కలగజేస్తాయి, గొడవలు కలగజేస్తాయి, నీ హృదయంలో కక్షలు పెడతాయి, క్రోధాలు పెడతాయి. ఇవి వినే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉందండి. చూడండి, యోబు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో, అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును అని రాయబడి ఉంది. మన అంగిలి మన లోపలికి వెళ్ళే ఆహారాన్ని ఉప్పగా ఉందా, చప్పగా ఉందా, మంచిగా ఉందా, మంచిగా లేదా అని పరీక్షించినట్లు నీ చెవి కూడా ఆ మాటలను పరీక్షిస్తుందంట. మరి నీ చెవి మాటలను పరీక్షించే చెవిలాగే ఉందా, లేకపోతే జబ్బు వచ్చేసిందా? జబ్బు గల చెవికి ఏది మంచిదో ఏది చెడో తెలీదు. ఎక్కడా చెవులు ఖాళీ లేకుండా అందరూ సెల్ ఫోన్సే. ఎక్కడ ఒక చోట వెయిటింగ్లో మనం ఉండాలి, ఒక డాక్టర్ దగ్గర, లేదంటే ఒక బస్ స్టాప్లో, ఒక ఎయిర్పోర్ట్లో, ఒక రైల్వే స్టేషన్లో అంటే ప్రతి ఒక్కరూ చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూనే ఉంటారు. ఎవ్వరి చెవులు ఈ రోజుల్లో ఖాళీగా లేవు. సమూయేలుతో ఏలి ఏమని చెప్తాడండి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ ఒక మాట చెప్పు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవియ్యు ప్రభువాను, అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు అని ఏలి చెప్తున్నాడు. మరి నువ్వు ఎప్పుడైనా ఇలా అంటున్నావా? నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభువా, చెవులు నాకు తెరవ చేసి నాతో మాట్లాడని ఎప్పుడైనా అడుగుతున్నావా? ఇదివరకు దినాలలో మన చెవులు ఖాళీ ఉండేవి, ఇప్పుడు మన చెవులు ఖాళీగా లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, వారి హృదయాలు క్రొవ్వు పట్టాయి కాబట్టి వారి చెవులు మందమైపోయినాయి అనేటువంటి అర్థం ఇచ్చే మాట ఉంది.
యెషయా గ్రంథం 30లో కూడా ఇదే మాట మీరు చూస్తారు. వాళ్ళ హృదయాలు మందమైపోయినాయి అంట, కాబట్టి క్రొవ్వు పట్టుకుపోయినాయి అంట. అందుకనే వారి చెవుల్లో ఏమి చెప్పినా వాళ్ళు విననేరకున్నారు అనేటువంటి మాట ఈ యొక్క మత్తయి సువార్తలో రాయబడి ఉంది. నిజమే కదా, మన చెవుల్లో ఏం వింటున్నామో అది హృదయంలోనికి వెళుతుంది. ఎంత కనెక్షన్ ఉందో చూడండి. మీరు ఏం వింటున్నారో అది, మీరు ఒక మంచి వార్త విన్నారనుకోండి, నీ హృదయం సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది. అది ఒక చెడ్డ వార్త, ఎవరో చనిపోయారు అనే న్యూస్ విన్నారనుకోండి, వెంటనే ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది మరి? ఎందుకంటే నీ చెవితో ఏమి విన్నావో అది నీ హృదయం వెంటనే రెస్పాండ్ అవుతుంది, నీ హార్ట్ వెంటనే రెస్పాండ్ అవుతుంది, నీ బ్రెయిన్ వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఎంత సంబంధం ఉందో చూడండి. మరి ఈ రోజులు నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుదినము వినేవాడవుగా ఉంటే ఎంత ఆశీర్వాదం నీ జీవితంలోనికి వస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. చాలా సందర్భాలలో మనం చెవికి ఇంపార్టెన్స్ ఏమీ లేదు అనుకుంటూ ఉంటాం. అసలు చెవికున్నటువంటి పైన ఉన్నటువంటి ఈ షేప్ కనుక మనకు లేకపోతే మనుషుడు అసలు బ్యాలెన్స్డ్గానే ఉండలేడంట, బ్యాలెన్స్ కోల్పోయి క్రింద పడిపోతాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంత ఆధిక్యత మన చెవులకున్నాయో ఈరోజు చూసారా, గ్రహించారా? ఇదే మాటని సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. బంగారు కర్ణాభరణం అంటే చూడండి, బంగారు యొక్క కర్ణాభరణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, శ్రేష్టమైనటువంటి ఉపదేశము చెప్పేటువంటి బోధకుడు ఆ యొక్క వినే చెవికి అట్టివాడు అనేటువంటి మీనింగ్. మరి శ్రేష్టమైన ఉపదేశము చెప్పేటువంటి ఉపదేశకులు నీ చెవికి అలంకరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు శ్రేష్టమైన ఉపదేశం నీకు బోధిస్తూ ఉంటే, నీవు నీ చెవులతో వింటూ ఉంటే నీ ఆత్మీయ సౌందర్యము పెరుగుతుంది, నీ ఆత్మీయ స్థితి అభివృద్ధి పొందుతుంది, దేవునితో కనెక్షన్ నీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి చెవులు మరి నీకున్నాయా? అట్టి చెవులుగానే చెవులున్నాయా? పాత నిబంధన కాలంలో యాజకులు ఇలాంటి సిస్టమ్ని ఫాలో అయ్యేవారు. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెవి కొన మీద, ఎక్కడైతే కర్ణాభరణము అంటున్నామో మనము, ఆభరణం ఎక్కడ ధరించుకుంటారో ఆ ప్లేస్లో చెవి కొన మీద, ఈ చెవి ఇక్కడ కొన మీద వాళ్ళు రక్తాన్ని ప్రోక్షించుకుంటారంట. రక్తాన్ని ప్రోక్షించుకొని ప్రత్యక్ష గుడారములోనికి వెళతారు. వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోనికి ఎందుకు వెళతారంటే, దేవుడు వారితో మాట్లాడతాడు గనుక వారి చెవులు పరిశుద్ధంగా ఉంచుకోవాలి కాబట్టి రక్తాన్ని ప్రోక్షించుకుంటారంట అక్కడ. అంటే వారి చెవులు అభిషేకించబడిన చెవులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మరి నిజంగా సామెతల గ్రంథకర్త మాట్లాడిన చిన్న మాట, అటువంటి కర్ణాభరణము వలె ఒకవేళ అలంకరించుకున్నటువంటి చెవిలాగా నీ యొక్క చెవి అందముగా సౌందర్యముగా ఉండాలి అంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వింటూ ఉండాలి. వినుట ద్వారా రక్షించబడతాము, వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది, వినుట ద్వారా మనము దేవునితో అధికముగా కనెక్ట్ అయి ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని గొప్ప ఉపయోగాలు దేవుడు మనకిచ్చినటువంటి చెవి ద్వారా ఉన్నాయి. అదే సామెతల గ్రంథకర్త మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన చెవుల గురించి తెలుసు కదా, మనకున్నట్లుగా ఇంకొకరికి ఆ చెవులు షేపు ఉండదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన షేపును దేవుడిచ్చాడు. మన చెవులలో ఉన్నటువంటి గులిమి అంటాం కదా, వ్యాక్స్ అంటారు, అది కూడా దేవుడు ఎందుకు పెట్టాడంటే ఈ బ్యాక్టీరియా లోపలికి ఏది వెళ్లకుండా. మరి మనము దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నప్పుడు ఇంకా చెత్త చెదారం ఏమీ వెళ్లకుండా కూడా మన చెవులు ఆరోగ్యవంతముగా ఉండాలి అని అంటే అనుదినము కూడా దేవుని వాక్యాన్ని మనం వినాలి. అది కూడా జ్ఞానము గల ఉపదేశము వినేటువంటి ఉపదేశకుని యొక్క మాటలు మన చెవులలోనికి వెళ్ళడం చాలా శ్రేష్టము అనే అర్థమే ఈ యొక్క సామెతల గ్రంథకర్త సామెతల గ్రంథం 25:12 వచనంలో చెప్పాడు. కాబట్టి కొన్ని మాటలు మన వెనుకిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలయ్యా. సర్వశరీరులకు దేవుడా నీకు వందనాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మరొకసారి నాయన ఈ మంచి వర్తమానం చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వినువారు వెంటనే మార్పు నొందడానికి, వారి చెవులు శుద్ధీకరించుకోవడానికి, దేవుని వాక్యాలు లోపలికి దేవ చెవుల ద్వారా వాళ్ళ హృదయంలోనికి పంపించడానికి అవసరమైన కృప వినువారందరికీ దయచేయమని దేవా, నాయన దేవుని ధర్మశాస్త్రానికి నాయన వేరుగా వారి చెవులు పెట్టుకోకుండా సహాయం చేయండి. దుష్టుడు ఎవడైతే వాక్యము వినకుండా డీవియేట్ చేస్తున్నాడో వాడి దుష్ట పన్నాగాలు యేసునామంలో కాల్చివేయబడును గాక. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని వినేవారందరూ ఆశీర్వదింపబడడానికి సహాయం చేయండి. అలాగే వినికిడి ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని కూడా ముట్టి స్వస్థపరచండి. యేసునాయన ముట్టి స్వస్థపరచండి. చెవులలో నీవు వ్రేలు పెట్టి ఎఫ్ఫతాని పలికావు తండ్రి. వినికిడి ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని నీవు పొందిన దెబ్బ
దెబ్బల చేత గాయముల చేత సంపూర్ణ స్వస్థత విడుదలివ్వమని, యేసునామంలో స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. స్వస్థపరచండి. ఆత్మీయ ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము వారికి దయచేయండి. నీ కృపగల హస్తానికి ఈ యొక్క వర్తమానాన్ని వినేవారందరినీ కూడా అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.